ఏదైతే హార్ముజ్ స్ట్రైట్ పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో ఉందో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా అనమాట. హార్ముజ్ స్ట్రైట్ ఇప్పుడు ఇరాన్ బ్లాక్ చేస్తుంది, అక్కడి నుంచి నౌకలు రానివ్వట్లేదని వార్తుంది. దాంతో ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగిపోయాయి. అయితే మన తెలుగు రచనల్లో కానీ, మన తెలుగు సాహిత్యంలో కానీ ఈ హార్ముజ్ సంధి గురించి చాలా చోట్ల ప్రస్తావన ఉందన్నమాట. ప్రస్తుతం వార్తల్లో ఉన్న హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో మన పూర్వీకులు, కవులు హురమంజి లేదా హొరమంజి అని పిలిచేవాళ్ళు. మన తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలం నాటి సాహిత్యంలో, కావ్యాల్లో ఈ హురమంజి నుంచి జరిగిన వర్తకాన్ని గురించి కూడా చర్చ ఉందన్నమాట. అంటే అప్పట్లోనే హురమంజి ఈ హార్ముజ్ ప్రాంతం నుంచి పెద్దగా ట్రేడ్ జరిగింది, గొప్పగా ట్రేడ్ జరిగిందని కూడా అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలం నాటి సాహిత్యం వర్ణించిందనమాట. అక్కడి నుండి మన ప్రాంతాలకు ఏదైతే ఆంధ్రదేశానికి ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్నాం ప్రత్యేకంగా అని చెప్పి ముఖ్యంగా హురమంజి గుర్రాలు అక్కడి నుంచి హార్సెస్ చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అయ్యాయంట. మనం మిడిల్ ఏజెస్లో, మధ్యయుగంలో మన రాజులకు ముఖ్యంగా కాకతీయులకు, ఆ తర్వాత విజయనగర రాజులకు యుద్ధాల్లో గెలవాలంటే మంచి జాతి గుర్రాలు కావాలి. అరేబియా మరియు పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ నుంచి వచ్చే మేలు జాతి అశ్వాలు అప్పట్లో చాలా పాపులర్ అనమాట. ఇవన్నీ కూడా హురముంజి రేవు అంటే హార్ముజ్ స్ట్రైట్లో ఓడల ద్వారా మన కోస్తా తీరానికి వచ్చాయంట. ముఖ్యంగా మచిలీపట్నం, బత్కల్, మోటుపల్లి ఇటువంటి ప్రాంతాలకు వచ్చాయంట అప్పట్లో. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రత్యేకంగా రచించిన ఆముక్త మాల్యదలో గుర్రాల వ్యాపారం గురించి రాస్తూ రేవులను అభివృద్ధి చేసి హురముంజి నుంచి వచ్చే గుర్రాలు, ఏనుగులు శత్రువులకు దక్కకుండా మనకే దక్కేలా చూసుకోవాలి, అదే గొప్ప రాజనీతి అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో వర్ణించారు. అదేవిధంగా శ్రీనాథుడి సాహిత్యంలో కూడా హార్ముజ్ స్ట్రైట్, హరముంజి గురించి ప్రస్తావన ఉంది. ముఖ్యంగా కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాసిన హరవిలాసంలో అవచి తిప్పయ్య శెట్టి అనే గొప్ప వర్తకుడు గురించి వర్ణిస్తూ అతను ఏ దేశం నుంచి ఏ వస్తువులు తెచ్చేవాడో ఒక పద్యంలో అద్భుతంగా శ్రీనాథ కవి సార్వభౌముడు వర్ణించారనమాట. అందులో హరముంజి నుంచి వచ్చే గుర్రాల గురించి ప్రత్యేకంగా రాశారు. గుర్రాలే కాకుండా హరముంజి నుంచి రకరకాల విలాసవంతమైన వస్తువులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయండి. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా వచ్చాయండి. ముఖ్యంగా బస్రా నుంచి కానీ, హార్ముజ్ స్ట్రైట్ నుంచి కానీ వచ్చాయంట. తర్వాత పన్నీరు, రోస్ వాటర్ కూడా అక్కడి నుంచి వచ్చాయంట. ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడి నుంచి వచ్చాయి. పట్టు కూడా అక్కడి నుంచి వచ్చేదంట. కాబట్టి ముఖ్యంగా హార్ముజ్ స్ట్రైట్ అంటే మన తెలుగు వారికి కేవలం ఒక స్ట్రైట్ అంటే ఒక జలసంధి, చమురు రవాణా చేసే ఒక జలసంధి మాత్రమే కాదు, ఒకప్పుడు మన రాజ్యాలకి సైనిక బలాన్ని చేకూర్చే గుర్రాలు కావచ్చు, రాణుల అలంకరణకి ముత్యాలు, పన్నీరు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. కాబట్టి హరముంజి అనేది లేదా హరుమంజి అనేది మనకి ప్రత్యేకం కాదు, కొత్త కాదు. ఎప్పటి నుంచో తెలుగు ప్రజలకి అంటే అప్పట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి అది సుపరిచితమే.